కుంభరాశి వారికి పెద్ద గండం ఎదురవబోతుంది. అది కూడా మీ ఇంట్లోనే, మీ జీవిత భాగస్వామి వలనే. మీకు తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదం మీకు దగ్గర పడుతుంది. జూన్ 11, 12, 13, 14 ఈ 4 రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా మీ జీవిత భాగస్వామి వలనే. అవును, మీరు ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి వల్ల. ఈ 4 రోజుల్లో జరిగే ఒక చిన్న విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు ఆ ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం ఎవరి వల్ల వస్తుంది, ఎటు నుంచి వస్తుంది, దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సునామీ వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఇప్పుడు మీ జీవితం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో కూడా పెద్ద సమస్య అనేది వస్తుంది. అయితే ఈ కుంభరాశి వారికి బాగా నమ్మిన వ్యక్తి నుంచే ఈ సమస్య రావడం అనేది వీరు ఏమాత్రం కూడా తట్టుకోలేనటువంటి విషయం. కుంభరాశి వారి భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, ఎవరైనా సరే వీరు చాలా ఇష్టంగా ప్రేమిస్తారు. వారి కోసం ఏమైనా కూడా చేయాలి అనుకుంటారు. అయితే వారు మోసం చేస్తే మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు. చివరికి వీరి కోసమా మేము ఇదంతా కూడా చేసింది అని చెప్పి చాలా బాధపడిపోతారు. అయితే భార్య భర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉండడం చూసి ఓరలేని కొందరు ఇటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. వారిని ఎలాగులా విడగొట్టాలి అని వారి ప్రేమను చూసి తట్టుకోలేక ఓరలేని కొందరు వారు సంతోషంగా ఉండకూడదని వారి మధ్య సమస్యలు రావాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా మీరు చూసుకున్నట్లయితే ఫోన్ కాల్స్ అనేవి విపరీతంగా వస్తూ ఉంటాయి. డబ్బుల విషయంలో చిన్న చిన్న తగాదాలు కావచ్చు, లేదంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు, చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు. చివరికి ఈ చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానగా మారతాయి. అంటే మీ మధ్య ఒక పెద్ద సమస్యకి దారితీస్తాయి. అయితే కుంభరాశి వాళ్ళు, మీరు ఎవరినైనా సరే ప్రేమించడం తప్పు కాదు, కానీ వారి మీద గుడ్డి నమ్మకం పెట్టుకోవడం అనేది తప్పు. ఇది ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే వీడియో చివరిలో మీకే తెలుస్తుంది. అయితే మీరు ఎంతగానో ప్రేమించే మీ జీవిత భాగస్వామి, మీరు ఎంతగానో నమ్మే వ్యక్తి ఒక తప్పు చేస్తారు. ఆ తప్పుని మీరు ఏమాత్రం కూడా అస్సలు క్షమించలేరు. ఆ తప్పు తెలుసుకున్న తర్వాత నుంచి కూడా మీరు చాలా కుమిలిపోతూ ఉంటారు. మీలో మీరే బాధపడుతూ ఉంటారు. వీరి కోసమా నేను ఇన్నాళ్ళు ఇంత చేసింది అని చెప్పి చాలా బాధపడతారు. నాకు తెలియకుండా ఇటువంటి పని చేస్తావా అని చెప్పి మీరు అస్సలు తట్టుకోలేరు. అయితే మాటలు కాస్త పెరిగి మీ మధ్య ఒక పెద్ద గొడవకైతే దారితీస్తాయి. మీరు అనుకుంటూ ఉంటారు, ఇంత చిన్న విషయం కోసం ఎందుకలా మాట్లాడుతున్నావు అని. కానీ చిన్న చిన్న గొడవలే పెద్దదిగా మారతాయి. అయితే మీ జీవిత భాగస్వామి చేసేటువంటి ఆ తప్పు తనకు తానుగా అస్సలు చేయదు. ఎందుకంటే తనతో ఇంకొక వ్యక్తి, మీ మధ్యలోకి ఒక 3వ వ్యక్తి రావాలి అనుకుంటున్నారు. ఆ 3వ వ్యక్తే ఆ తప్పు చేయిస్తారు. అయితే ఈ 4 రోజుల్లో కూడా మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేవి మొదలై ఇంట్లో అంతా కూడా సైలెంట్ గా ఉండిపోతుంది. చాలా నిశ్శబ్దంగా మారిపోతుంది. మీ మధ్య తరచుగా మాట్లాడుకునేటువంటి మాటలు కూడా తగ్గిపోతాయి. ఇద్దరి మధ్య చాలా దూరం అనేది పెరిగిపోతుంది. ఒకరిని ఒకరు అస్సలు ఇష్టపడరు. అంటే కాస్త దూరం పెడుతూ ఉంటారు. చిన్న విషయానికి కూడా ఒకరి మీద ఒకరు ఎక్కువగా మాట్లాడేసేయడం, నోరు జారడం అంటుంటారు కదా, అలా ఒకరి మీద ఒకరు ఎక్కువగా నోరు పారేసుకుంటూ ఉంటారు. తరువాత మీరు ఇదంతా కూడా జరిగిపోయిన కొన్నాళ్ళకి మీరు దీని గురించి చాలా బాధపడతారు. ఇది నా జీవితమేనా, నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి చివరికి ఆ భగవంతుడిని కూడా మీరు నిందిస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అస్సలు అర్థం కాని పరిస్థితి. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఏమాత్రం కూడా అర్థం కాక ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో ఉండిపోతారు కుంభరాశి వాళ్ళు. అయితే ఈ సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. బయట వ్యక్తులే మీ జీవితంలోకి వస్తారు. ఆ వ్యక్తి ఏంటంటే మీ మధ్య ఉన్నటువంటి ఆ గొడవని చాలా ఆసరాగా తీసుకుని మీ మధ్య ఇంకా ఎక్కువ గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది అస్సలు సరైన పద్ధతి కాదు, నువ్వు చాలా భరిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు, తను చేసేటువంటి ఆ పని సరైనది కాదు అని చెప్పి వారి మీద మీకు ఇంకా ఎక్కువగా మాటలు చెప్పేస్తూ ఉంటారు. మీ భర్త లేదా మీ భార్య మీద ఎక్కువగా చాడీలు చెప్పేస్తూ ఉంటారు. మొదట మీరు వాటిని అస్సలు పట్టించుకోరు. కానీ అలా కొద్ది రోజులకి వారు మీకు చెప్పగా నిజమేనేమో, వీరి మాటలు అసలు నిజమేనేమో, నేనే అలా తప్పుగా ఆలోచిస్తున్నానేమో, వారు నా జీవిత భాగస్వామి నిజంగానే చాలా చెడ్డవారేమో, నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా అని చెప్పి నిదానంగా వారి మాటల్లోకి మీరు పడిపోతారు. వారి యొక్క మాటల మాయలోకి మిమ్మల్ని లాగేస్తారు.
అలా మీరు ఆలోచించడం మొదలుపెట్టిన తరువాత నుంచి కూడా ఈ మాటలు అనేవి మీ మైండ్ లో ఎక్కువగా పదే పదే అవి వస్తూ ఉంటాయి. రోజు రోజుకి మీకు అనుమానం అనేది పెరిగిపోతుంది. మీ జీవిత భాగస్వామి మీద మీకు నమ్మకం అనేది తగ్గిపోతుంది. ఇప్పటి వరకు మీరు మీ భార్య లేదా మీ భర్తని ఎలా చూసేవారో అలా కాకుండా ఇప్పటి నుంచి కూడా మీరు వారిని చూసే విధానం కూడా మారిపోతుంది. ఒక్కసారిగా వారి మాటలకు మీరు స్పందిస్తారు. మీరు వారి మాటలకి స్పందించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మీ మధ్య దూరం అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అయితే ఇక్కడే మీకు ఈ 4 రోజుల్లో కూడా చాలా పెద్ద సమస్య అనేది రాబోతుంది. ఎందుకంటే మీకు లేనిపోని మాటలు అనేవి ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. పూర్తిగా మీ జీవిత భాగస్వామి మీద మీకు మనసు అనేది విరక్కొట్టేస్తారు. ఇక చివరికి మీకు కూడా వారి మీద అనేది విరక్తి అనేది కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎంతగానో నమ్మాను వీరిని అని చెప్పి మీరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ నిజానికి వారు ఏ తప్పు చేయలేదు, ఎటువంటి తప్పు కూడా చేసుండరు. కానీ వారు మిమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తూ ఉంటారు. మీరంటే వారికి చాలా ఇష్టం ఉంటుంది. కానీ మీరు తప్పుగా అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ 4 రోజులు కూడా మీకు కాస్త మీ యొక్క గ్రహస్థితి అనేది చాలా వీక్ గా ఉంది. మీ యొక్క గ్రహస్థితి అనేది అస్సలు అనుకూలంగా లేదు. కాబట్టి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య పెద్ద సమస్య రావడానికి ఈ 4 రోజులు కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి వారు ఏ తప్పు చేయకపోయినా ఒక అపోహ, ఒక నింద అనేది వారి మీద పడుతుంది. అంటే ఆ సమయానికి వారు అక్కడే ఉంటారు, కానీ వారు ఏ తప్పు చేసి ఉండరు. కానీ చూసిన వారంతా కూడా వారు తప్పు చేసినట్లుగానే భావిస్తారు. అయితే వారు మీకోసమే, మీ మంచి కోసమే, మీ గురించి ఆలోచిస్తూ అటువంటి ప్లేస్ లో ఉంటారే తప్ప వారు నిజానికి ఎటువంటి తప్పు అనేది చేయరు. ఈ మధ్యలో ఉండేటువంటి ఆ 3వ వ్యక్తి, బయట వ్యక్తి ఎవరో కాదు, వారు మీ రిలేటివ్స్ లోనే ఉంటారు. అంటే మీ బంధువుల్లోనే ఉంటారు. వారే వారిని ఆ సమయానికి అక్కడికి వచ్చేలాగా చేస్తారు. మీ కంటపడేలాగా కూడా చేస్తారు. మిమ్మల్ని పిలిచి మీకు కనిపించేలాగా కూడా చేస్తారు. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ వ్యక్తి మాటలనేవి నమ్మకండి. ముఖ్యంగా ఈ 4 రోజులు కూడా మీ జీవిత భాగస్వామి గురించి ఎవరు ఏం చెప్పినా కూడా అస్సలు నమ్మవద్దు. ఎందుకంటే వారు మీకు కావాలని చెబుతున్నారు. మీరు విడిపోవడం వల్ల వారికి కొంత ఆనందం కలుగుతుంది. మిమ్మల్ని చూసి తట్టుకోలేక, మీ మధ్య ఉన్నటువంటి అన్యోన్యతని తట్టుకోలేక వారు ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు వారి యొక్క భాగస్వామిని చాలా బాగా ప్రేమిస్తారు, చాలా బాగా చూసుకుంటారు. ఇది చూసి ఓర్వలేనటువంటి వారు మీ మధ్య ఇటువంటి గొడవలు పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అవి ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ ఈసారి ఈ 4 రోజులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక తీరనటువంటి దూరం అనేది పెరిగిపోతుంది. అటువంటి పరిస్థితి, అటువంటి ఈ 4 రోజులు కూడా మీ యొక్క గ్రహస్థితి బాగాలేదు. కాబట్టి ఈ 4 రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దీనికి ఒక పరిష్కారం కూడా ఉంది. అంటే మీరు ఒక జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ 4 రోజుల్లో కూడా మీకు ఎటువంటి సమస్యలు అనేవి కూడా మీ దరిచేరవు. మీరు ఇంట్లోనే తేలికగా చేసుకునేటువంటి ఒక చిన్న పరిహారం, అంటే మనకి రూపాయి కూడా ఖర్చు ఉండదు, కేవలం ఖాళీ సమయంలో చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు కోపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మీ జీవిత భాగస్వామిని అనరాని మాటలు అనేస్తారు కోపంలో. దానికి వాళ్ళు చాలా బాగా బాధపడి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కూడా నిర్ణయించుకుంటారు. అంత దూరం అనేది వెళుతుంది ఈ సమస్య. కాబట్టి మీరు వారిని ఎక్కువగా బాధ పెట్టకుండా చూసుకోండి. వారు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా ఆలోచిస్తారు. కాబట్టి అలాగే వారి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగోలేదని చెప్పుకోవచ్చు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది కూడా చాలా బాగా దెబ్బతింటుంది. కాబట్టి వారి యొక్క హెల్త్ ని కూడా మీరు ఎక్కడ కూడా ఇగ్నోర్ చేయకండి. సరిగ్గా ఈ సమయంలోనే, ఈ 4 రోజుల సమయంలోనే ఊహించినటువంటి యాక్సిడెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాహన ప్రమాదాలు జరగడానికి మీకు అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మీరు మనసు ఒక చోట, మనిషి ఒక చోట అన్నట్లుగా అస్సలు ఉండకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు కుంభరాశి వారు ఈ 4 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వచ్చేటువంటి ఈ చిన్న చిన్న గొడవలు, డిస్టర్బెన్స్, ఇంట్లో వచ్చే డబ్బు సంబంధమైన సమస్యలు కావచ్చు, లేదంటే చిన్న చిన్న గొడవలు కావచ్చు, మీ జీవిత భాగస్వామితో మీకు ఏర్పడే ఏదో ఒక రకంగా
పిల్లల గురించి కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంటి పక్కన వారి గురించి కావచ్చు, ఇలా ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తుంది. అది కాస్త పెరిగి పెద్ద అవుతుంది. దాని గురించి ఆలోచిస్తూ మీరు వాహనాలు నడపడము, బయటకు వెళ్ళడము, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మీరు ఈ 4 రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ అనేది అస్సలు చేయకండి. వీలైతే మీరు అసలు డ్రైవింగ్ చేయకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజులు ఏంటంటే మీరు అనకూడని మాటలు అనేవి అనేస్తూ ఉంటారు. ఆ తర్వాత మీరు బాధపడుతూ ఉంటారు. నేను ఈ మాట అనాల్సింది కాదు, అనవసరంగా అన్నాను, నీ తప్పేమీ లేదు, నన్ను క్షమించు అని చెప్పి మీరు బాధపడతారు. కానీ అప్పటికే మీరు అనేసిన మాటలు తిరిగి తీసుకోలేరు. జరగాల్సినటువంటి డ్యామేజ్ అనేది జరిగిపోయి ఉంటుంది. మాటలు అనేది తిరిగి తీసుకోలేము. కాబట్టి మీరు మాట్లాడే ముందే ఆచితూచి మాట్లాడండి. అయితే రాబోయే ప్రమాదాన్ని ఎవ్వరూ ఆపలేరు, కానీ తగిన జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవచ్చు. బయటికి వెళ్ళడం కాస్త తగ్గించడము, లేదంటే మీరు డ్రైవింగ్ చేయడం కాస్త తగ్గించడము, లేదంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోకుండా ఉండడమే మంచిది అని చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు కూడా ఎవరు ఏం చెప్పినా కూడా కుంభరాశి వారు నిజంగా చెబుతున్నాను, మీరు ఈ 4 రోజులు కూడా అస్సలు వినకండి. విన్నారు అంటే మీ జీవితం మరొకలాగా ఉంటుంది. చివరికి మీ మధ్య దూరం అనేది పెరిగిపోతుంది. మళ్ళీ ఎవ్వరు కూడా మిమ్మల్ని తిరిగి కలపలేరు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా మీ భార్య పిల్లల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. అటువంటి మీరు వారి కోసం ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు, ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. మీ పిల్లలని బాగా చూసుకోవాలి, బాగా చదివించుకోవాలని చెప్పి ఎంతో బాగా కష్టపడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ బాధపడుతూ ఉంటారు. మీ భార్య మీద కూడా మీకు చాలా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ 3వ వ్యక్తి చేసేటువంటి ఒక చిన్న పని వలన మీకు వారి మీద కాస్త అనుమానం అనేది కలుగుతుంది. వీరు ఇటువంటి వారా అన్న డౌట్ కూడా కలుగుతుంది. అవన్నీ కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని నమ్మించడానికి చేసేటువంటి ప్రయత్నాలే తప్ప అందులో ఎటువంటి నిజము అనేది ఉండదు. కాబట్టి ఇది గమనించుకోండి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి కుంభరాశి వాళ్ళు. మళ్ళీ చెబుతున్నాను, ఈ 4 రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఎవరైనప్పటికీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 4 రోజులు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క రిలేషన్ మీరు కాపాడుకున్నట్లయితే మీ జీవితంలో మీకు మళ్ళీ తిరుగు అనేది ఉండదు. మీ యొక్క వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు గాని ఆటంకాలు గాని రావు. ఇది మీకు ఆ భగవంతుడు పెడుతున్న ఒక చిన్న పరీక్ష అని చెప్పి నమ్మండి. మీరు ఈ 4 రోజులు కూడా వారి మీద నమ్మకం ఉంచి చాలా జాగ్రత్తగా ఉన్నారు అంటే మీ రిలేషన్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎప్పటికీ కూడా విడతీయలేరు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న టిప్స్ ని మీరు పాటించండి. మీకు కోపం వచ్చిన వెంటనే మాట్లాడకండి. ఒక 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత మాట్లాడండి. దీనివల్ల మీరు కోపంలో అనేసేటువంటి మాటలు తిరిగి తీసుకోలేరు. కాబట్టి ఈ 4 రోజులు కూడా కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి. మీకు అనాలి అనిపించిన వెంటనే అనకుండా ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు మాట్లాడండి. అలాగే ఇంకొకటి, మీ పార్ట్నర్ తో మీరు మాట్లాడేటప్పుడు చాలా కామ్ గా మాట్లాడండి, చాలా సైలెంట్ గా మాట్లాడండి. ఏదైనా సరే మీరు చెప్పాలి అనుకుంటే మీ మధ్య గొడవ పెరిగిపోయేలాగా వారిని నిందించేలాగా కాకుండా ఏదైనా అడగాలి అనుకున్నా కూడా వారిని నిందించి వారిని బాధ పెట్టేలాగా మాట్లాడకుండా అసలు ఏం జరిగింది అని చెప్పి నిదానంగా అడగడము, మాట్లాడడము, సమస్యని సాల్వ్ చేసుకునే విధంగా మాట్లాడుకోవడము చేస్తే ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య అనేది రాకుండా ఉంటుంది. అయితే ఈ 4 రోజులు కూడా మీరు హనుమాన్ చాలీసా అనేది వినండి. ఒకవేళ మీకు చదవడం వచ్చిన వారైతే హనుమాన్ చాలీసాని చదువుకోండి. లేదు అనుకుంటే ఖచ్చితంగా 4 రోజులు హనుమాన్ చాలీసాని వినండి. దీనివల్ల మీ మనస్సు అనేది చాలా తేలిక పడుతుంది. మీకున్నటువంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి. అయితే మీరు చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే బయట వ్యక్తుల్లో ఎవరిని కూడా మీ జీవితంలోకి ఆహ్వానించొద్దు, అంటే మీ మధ్యలోకి రానివ్వద్దు. కుంభరాశి వాళ్ళు మీ జీవిత భాగస్వామి మీకు ఎప్పటికీ కూడా ఎనిమి కాదు. వారు మీతో పాటు జీవించేటువంటి ఒక వ్యక్తి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి వచ్చిన ఒక అవకాశం అనుకోండి, అంతే తప్ప దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి కుంభరాశి వారు, ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అనుకుంటున్నాను. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.